ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈరోజు చూస్తాం మంత్రులకి ర్యాంకులు ఇచ్చారు, ఎమ్మెల్యేల పనితీరు మీద ఇప్పుడు కూడా పరిశీలిస్తున్నారు, పర్యవేక్షణలు జరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే తప్పులు చేస్తారో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం కూడా చూస్తున్నాం. అంటే ఇమీడియట్ మొన్న రీసెంట్గానే చూస్తే మనం అటవీ శాఖ అధికారులకు సంబంధించి చేస్తే జనసేన వాళ్ళతో పాటుగా ఎమ్మెల్యే పైన కూడా యాక్షన్ తీసుకోమని ఏటుగా కూడా చేర్చిన విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఇప్పుడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారిపై మహిళలు చేస్తున్న వివాదాలకు సంబంధించి అది కూడా అసలు ఏం జరుగుతుంది అనుకోని పార్టీలో సార్ ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి వారి వారి పనుల్లో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ ప్రభుత్వం తరఫు నుంచి మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా మౌలిక వసతులు అనేటువంటిది ఇబ్బంది లేకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ వర్కర్స్ మొత్తం కూడా ఈ కాంట్రాక్టర్స్ రోడ్లు వేయటంలో కానీ కాలువలు వేయటంలో కానీ బ్రిడ్జిలు కానీ మా గుంటూరు నగరానికి సంబంధించి అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు యొక్క దిశ మారిపోతా ఉంది. 3 అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్లు తీసుకొచ్చారు, అభివృద్ధి శరవేగంగా వెళ్తా ఉంది. అయితే ఇప్పుడు అక్కడక్కడ కొన్ని వివాదాలు అరైజ్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా నజీర్ అహ్మద్ గారి ఇష్యూ మాత్రం ఇది కేవలం ఎవరో ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒక ఈగో క్లాషెస్ వల్లనో లేదా వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధల వల్లనో వాళ్ళిద్దరూ కూడా మా అన్నయ్య అని చెప్పి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన పైన వచ్చినటువంటి వివాదం లేదు. ఆ వీడియోలో కూడా ఎక్కడ ఆయన వేరే విధంగా మాట్లాడింది కానీ వేరేది కానీ ఏం లేదు. ఆయన మాట్లాడేటప్పుడు మొత్తం చూస్తే మీరు క్లియర్గా అది ఎడిటెడ్ వీడియో అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ ప్రతిదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూతత్వంలో పెట్టి చూసి వారికి విమర్శించడానికి అవకాశాలు ఏమీ లేక ఇలా ఎమ్మెల్యేల పైన ఏదో ఒక బురద జల్లి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే తప్ప అయినప్పటికీ కూడా మా ప్రభుత్వానికి సంబంధించి మా చిన్న కార్యకర్త అయినా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దాకా అందరూ ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ప్రజల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు నజీర్ అహ్మద్ గారి పైన వచ్చినటువంటి ప్రతి వివాదం కూడా ఆయన ప్రమేయం లేకుండా ఆయన పేరుని వాడుకుంటూ ఇద్దరు మహిళలు చేసినటువంటి ఒక తప్పుడు ఆరోపణలు తప్ప అక్కడ ఏ విధమైనటువంటి వాస్తవాలు లేవు. ఆయన ఎటువంటి వాడు అనేటువంటిది మాకంటే కూడా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తెలుసు. ఆయన రాజకీయంగా ఎక్కడ మొదలు పెట్టాడు, ఆయన ఏ విధంగా చేశాడు అనేటువంటి అందరికీ తెలుసు. ఇవాళ గుంటూరు నగరంలో 20 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాల. 20 సంవత్సరాల తర్వాత నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో అక్కడ గెలిచాం. ఆయన పైన మట్టి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన వివాదాలకి విచారణ జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఏ విధమైనటువంటి తప్పు ఆయన చేయలేదు అనేటువంటిది మా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలుసు. వీరు కేవలం గాలి పోగేసి గాలి మాటలు చెప్పడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానపరమైనటువంటి వాళ్ళు చేయలేరు. మాట్లాడండి. మీ ప్రభుత్వం తల వంచుకునే పనులు చేశారు. మా నాయకులు తప్పు చేస్తే ఖచ్చితంగా మా పార్టీ శిక్షిస్తుంది. మీ నాయకులు తప్పు చేస్తే మీరు శిక్షించినటువంటి ఒక్క కార్యక్రమం చూపండి. ఒక్క ఎమ్మెల్యే పైన మీ నాయకుడు చర్యలు తీసుకున్నాడు లేదా ఆగ్రహం వ్యక్తం చేశాడు అని 5 సంవత్సరాలు ఎప్పుడైనా చూపించారా? హత్యలు చేసిన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు మీరు. హత్యలు చేసిన వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. మా ప్రభుత్వంలో ఏ చిన్న కార్యకర్తలు తప్పు చేసినా సరే ఆయన పైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. మొన్న జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జి తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు వెంటనే పార్టీ నుంచి తీసివేశారు. అటువంటి నిబద్ధత కలిగినటువంటి కూటమి మీలాగా తప్పుడు కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాజకీయ ప్రచారాలకు పక్కన తిప్పుకునేటువంటి నైజం మా ఎన్డీఏ కూటమికి లేదు. మీలాంటి వ్యక్తిత్వం మా నాయకులకు లేదు. మీలాంటి తప్పుడు వ్యవహారాలు మా నాయకులకు లేదు. అంటే కాదు కిరణ్ గారు, ఇక్కడ ఏంటంటే రాజధాని చుట్టూ నజీర్ అహ్మద్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా దానికే నాయకులు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చినటువంటి వాటి మీద మేము మాట్లాడుతున్నాం. బయట సిగ్గుపడుతున్నారు. ఏంటిదే ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుందని అవమానపడుతున్నారు ప్రజలు. అంటే ఏ విషయంగా అలా కాదు, ఒకటి ఇక్కడ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం జరగలేదంటే ఖచ్చితంగా జరగలేదంటే ఎవరికి సరిపోరు. కానీ అభివృద్ధి సంక్షేమం రెండూ జరిగితేనే రాష్ట్రం ముందుకు. భారతదేశంలోనే ఒక్క నిమిషం ఎరగనటువంటి అభివృద్ధి, ప్రజల సంక్షేమం, విద్యార్థుల సంక్షేమం, మహిళల సంక్షేమం, అభివృద్ధి చేసిన ప్రభుత్వం. 9,000 స్కూళ్లను మూసేశారు. అది అభివృద్ధి?
మీరు PG చెప్పండి మెట్రికులేషన్ ఈ చదివే వాళ్ళకి 14 నెలల్లో scholarship ఈ 14 తీసేశారు, అది నెలల్లో అభివృద్ధా? నేను అభివృద్ధి ఒకటే అంటే అడుగుతా, సూటి చెప్పండి, ప్రశ్న ఒకటి SC, అడుగుతా. నిధులు ఈ తీసేశారు, 14 అభివృద్ధా? నెలల్లో ఏంటి అభివృద్ధి? మీరు దళితుల యొక్క 27 పథకాలు చెప్పండి. రద్దు చేశారు, అది అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంటో చెప్పండి, మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. నేను అడుగుతున్నాను కదా. మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఐకానిక్ చెప్పండి. టవరు, అభివృద్ధి అంటే మీరు నేను వచ్చే చెప్తాను. పథకాలు ఉంది. 4,000 రూపాయలు మరి పెన్షన్ ఇస్తున్నాం, అది అభివృద్ధి. అక్కడ 6,000 మీరు రూపాయలు వచ్చే పెన్షన్ ఉన్నాయి. ఇస్తున్నాం, అది మరి ఇప్పుడు సంక్షేమం. ఎలా ఉన్నాయి? 10,000 రూపాయలు ఒక ప్రశ్నలకు సమాధానం పెన్షన్ ఇస్తున్నాం, చెప్పండి. అది సంక్షేమం. మీరు జగన్మోహన్ ఇచ్చిందంటే రెడ్డి గారు, కళ్ళపల్లి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేశారండి 5 సంవత్సరాల పరిపాలనలో. ఒక్క టీచర్ ని మీరు విద్య గురించి వైద్య గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. మాకున్నటువంటి కమిట్మెంట్ పేదల పక్షాన మీకు ఎక్కడ కూడా లేదు. మా ప్రభుత్వం పేదల పక్షాన ఉన్న ప్రభుత్వం, మీరు పేదల్ని పీల్చుకుతున్న ప్రభుత్వం. మధ్యలో కూడా ప్రజల రక్త మాంసాలతో వాడుకున్నటువంటి మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు 2,000, ఒకళ్ళకి 5,000, ఒకళ్ళకి 7,000 కరెక్ట్ గా 1,000 రూపాయలు పెన్షన్ 5 సంవత్సరాలు చెప్పండి. కాదు డబ్బులు పంచిపెట్టడమే అభివృద్ధి, సంక్షేమం అనేది ఓకే, సంక్షేమం ఉండాలి, సంక్షేమం వాళ్ళు అభివృద్ధి దాని రెండు గురించి కళ్ళు కింద ఉంటేనే కదా రాష్ట్రం మాట్లాడుతున్నారు, ముందుకెళ్ళేది. ఇప్పుడు సంక్షేమం జరగాలంటే మేము అభివృద్ధి ముందు జరగాలి కదా. అన్న టైంకి రవి గారు కాదు కాదు, ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి నిమిషం. గారు అన్న పార్టీలకు టైంకి అతీతంగా అడుగుతున్నది, పార్టీలకు ఖాతాలో అతీతంగా అడుగుతుంది, వేసినటువంటి ఒకరు చరిత్ర కాదు మాది. కాదు. మేనిఫెస్టోని 100% అమలు చేసిన అదేనా? చరిత్ర మాది. అదే అభివృద్ధి మీ అనుకోవాలా? మేనిఫెస్టో అదే అభివృద్ధి అంతా అనుకోవాలా? ఒక అబద్ధాల రవి గారు అదే అభివృద్ధి అనుకోవాలా? మేనిఫెస్టోని మనం 100% పూర్తి చేయడం అభివృద్ధి అనుకోవాలా? అభివృద్ధి అంటే ఏంటి? అవునండి, యువతకి ఉద్యోగాలు ఇవ్వటం, గ్రామాల్లో ఏదైనా కంపెనీలు సార్, తీసుకురావటం. గ్రామాల్లో మౌలిక వస్తువులు సదుపాయాలు కల్పించడం అభివృద్ధి కాదా? Definitely గా సంక్షేమం అందించాలి, పేదలకు ఇళ్ళ సంక్షేమం ఇళ్ళు ఇవ్వటం అభివృద్ధి జరగాలి అభివృద్ధి కదా. కాదా? ఎస్, సంక్షేమం అందించాలంటే అభివృద్ధి జరగాలి కదా. సంక్షేమ పథకాలు ఎప్పటికీ జరిగింది. అందించాలంటే ఖచ్చితంగా జరగాలి జరిగిందండి. కదా. జరగాలంటే కరోనాలో అది 2 కావాలి కదా. సంవత్సరాలు అది ఎక్కడ మనం కనిపిస్తుంది? నష్టపోయాం. ఎక్కడ 2 కనిపిస్తుంది? సంవత్సరాలు నష్టపోయాం. ఇప్పుడు కరోనాలో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చే ఏదైతే వైద్య సహాయం ఉందో భారతదేశంలో ఎక్కడా జరగల. అందరూ ఒప్పుకున్న విషయం ఇది. ఆర్థిక పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా ప్రగతి పదంలో నడిపాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని. మీరు నేను ఒకటి డైరెక్ట్ ప్లీజ్ దయచేసి నా తరఫున మీరు అడగండి. ఈ 14 నెలల కాలంలో అమరావతిలో ఐకాన్ టవర్ అంగుళం అన్న కట్టారా? వచ్చిన రోజు నీళ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు ఎలా ఉన్నాయి, అక్కడ వాటర్ దాని చుట్టూ పడవల్లో తీసుకెళ్లి ఇంజనీర్లు చూపించేటువంటి దుస్థితే. సరే అదే అడుగుదాం. కానీ ఏం రోజుల్లో చేశారు? వాటర్ చుట్టూ అడగండి, రాజకీయం ఎంతవరకు కరెక్ట్? ఎస్ కరెక్ట్, అడుగుదాం. మహేష్ గారు దానికంటే ఆన్సర్ ఇవ్వండి. ఏం కట్టారు? ఏ భవనం కట్టారు?